నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణి భాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. బాగున్నారా? నేను బాగున్నానండి. నర్మదా పుష్కరాలు వస్తున్నాయి అంటే దాని అర్థం గురువు మారుతున్నారు అని. మే 1వ తారీఖు గురువు వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి సంవత్సరం కాలం పాటు ఆయన అక్కడే ఉంటారు కాబట్టి ద్వాదశ రాశులకి కూడా ఇచ్చేటటువంటి ఫలితాల గురించి ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అయ్యో తప్పకుండా. గురుడు అంటే సంక్రమణం అనేటువంటిది కొన్ని గ్రహాలకి మాత్రమే చెప్పారు. ఉదాహరణకి రవి మార్పు ఉందనుకోండి, మేషం, కర్కాటకం, లేకపోతే తుల, లేకపోతే మకరం, ఈ సంక్రమణాలకి ప్రాధాన్యత ఎక్కువ. కర్కాటక సంక్రమణం దక్షిణాయనం, మకర సంక్రమణం ఉత్తరాయణం, అలాగే తులా సంక్రమణంలో ఉన్నప్పుడు కార్తీక మాసం, మేష సంక్రమణంలో ఉన్నప్పుడు వైశాఖ మాసం, చాలా ప్రాశస్త్యమైనటువంటి రోజులు. అలాగే మకరంలో ఉన్నప్పుడు కూడా ఈ కావేరీ నదిలో స్నానం చేయమంటారు. మరలా అటువంటి ప్రాశస్త్యం కలిగిందే గురుడి యొక్క మార్పు. ఈయన ఇప్పుడు మేషరాశి నుండి వదిలిపెట్టి కృత్తిక నక్షత్రం 2వ పాదమైనటువంటి వృషభ రాశిలోకి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. గురుడు మార్పు అనేటువంటిది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ దేవగురు అయినటువంటి బృహస్పతి ఒక రాశిని వదిలిపెట్టి వేరే రాశిలోకి వెళ్ళినప్పుడు ఈ నది అనేటువంటి దానికి ప్రాముఖ్యత వస్తుంది. ఎలా దానికి అనుసంధానం అయ్యింది అంటే పూర్వపు కాలం ఋషులు ఏం చేశారంటే ఏ నదిలో ఎప్పుడెప్పుడు శక్తి ఉంటుంది అనేటువంటి దాన్ని పసిగట్టి అది ఒక గ్రహం మార్పు ద్వారా కలుగుతుంది అనేటువంటి దానికి అనుసంధానం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు తులారాశిలో రవి ఉన్నప్పుడు కావేరీ నదిలో చేసినటువంటి స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువ. ఆ శక్తి అంతా ఆ నదిలో ఉంటుంది. అలాగే మకర సంక్రమణం జరిగినప్పుడు ప్రయాగలో చేసేటువంటి స్నానానికి ప్రాశస్త్యం ఉంటుంది. అలా ఒక్కొక్క కాలానికి సంబంధించినటువంటి రహస్యాన్ని వాళ్ళు గ్రహానికి ముడిపెట్టి చెప్పారు. ఇప్పుడు గురుడు ఉన్నారు, యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకుడు గురుడు. ఆయన చాలా కారకత్వాలు ఇస్తారు. గురుడు జాతకంలో బాగా లేకపోతే నీచని పొంది ఉంటే అసలు సంతానమే కలగదు అని. సో ఒక్కొక్కళ్ళ జాతకంలో గురుడు నీచపడి ఉన్నా, గురుడు ఇబ్బంది పెట్టే స్థానాల్లో ఉన్న సంతానం అనేటువంటిది కూడా ఆలస్యం అవుతుంది. నర్మదా నదికి ఒక శక్తి వస్తుంది. ఎప్పుడు 1వ తారీఖు నాడు మధ్యాహ్నం 1 గంట, సరిగ్గా 1 గంటకి ఆయన వృషభ రాశిలోకి అనగా కృత్తిక 2వ పాదంలోకి వెళుతున్నప్పుడు ఆ ముక్కోటి దేవతలు వచ్చి ఆ నర్మదా నదిలో స్నానం చేస్తారు. ఆ స్నానం చేయడం అంటే ఎందుకు చెప్పారంటే ఆ విషయాన్ని, ఆ నదికి ఆ శక్తి వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే ఆ పుష్కరుడు ప్రవేశించినటువంటి టైం నుండి మనం స్నానం చేస్తామో 12 రోజుల ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ 12 రోజుల పాటు ఆ నదికి ఒక ప్రత్యేకమైన పవర్ ఉంటుంది. అందులోనూ అఘమర్షణ స్నానం అనేటువంటిది చెప్పారు. అనగా ఏదైనా ఒక నదికి గాని, పుణ్యనదికి గాని, పుష్కరానికి గాని వెళ్ళినప్పుడు సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. సంకల్పం చెప్పుకోకుండా చేస్తే అది మలమర్షణ స్నానం అవుతుంది. అంటే శరీరాన్ని శుద్ధి చేసుకోవడమే అవుతుంది కానీ అఘమర్షణ ప్రయోజనం ఉండదు. ఎలా సంకల్పం చెప్పుకోవాలి? ఉదాహరణకి మనం అక్కడికి వెళ్ళినప్పుడు మన జన్మాంతరాల్లో చేసినటువంటి పాపాలను పోగొట్టుకోవడానికి మయ ఆలోచిత అనాలోచిత సమస్త దుష్కర్మ దోష నివారణార్థమనో, లేకపోతే జనరల్ గా మనం ప్రతిరోజు చెప్పుకునేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్ప పూర్వకంగా చెప్పాలి. అలాగే మనం ఇప్పుడు ఏం చెప్తాం, మేము గోదావరి జిల్లాలో ఉంటే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలసి ఈశాన్య ప్రదేశే అంటాం. అలాగే అక్కడ ఉన్న వాళ్ళైతే ఆ సంకల్పం చెప్పుకోవాలి. అలా ఏదైనా ఒక బ్రాహ్మడు అక్కడ లోకల్ గా ఉండేటువంటి వారిని వాళ్ళు చక్కగా జరుగుతుంది, శాస్త్రోక్తంగా జరుగుతుంది. అది అఘమర్షణము అన్నారు. అంటే పాపాలని పోగొట్టేటువంటి స్నానము. అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళకి ఇంకో ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? ఉంటుంది. ఏదైనా మంత్రపూర్వకంగా చేయొచ్చు. గంగే యమునే కృష్ణ గోదావరి సరస్వతి మనం చెప్తాం. లేదా అద్భుతం. ఇది పుష్కరానికి సంబంధించినటువంటి అంశం. అయితే మరి గురువు మారుతున్నారు కాబట్టి ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు సంవత్సరం కాలం పాటు? మరి ఏమైనా వక్రగతి ఏమైనా ఉందా ఆయనకి? ఇత్యాది విషయాలు, అలాగే ద్వాదశ రాశులకు కూడా మరి ఆయన మార్పు వల్ల వచ్చేటటువంటి లాభాలు కావచ్చు, నష్టాలు కావచ్చు. లాభాలు అయితే హ్యాపీయే కానీ నష్టాలు అయితేనే కదా మరి ఏం చేసుకోవాలంటే ఆయన అనుగ్రహం కావాలి అని పరితపించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఒక్కసారి వాటి గురించి ఇప్పుడు వివరంగా మరి లాభస్థానంలో సంచారం జరగబోతుంది గురువు గారిది. మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందండి సంవత్సర కాలం? చాలా మంచిదండి. అందులోనే ఆయన సువర్ణమూర్తిగా ఫలితాన్ని ఇస్తాడు. అంటే 100% రిజల్ట్ వాళ్ళకి వస్తాయి. ఎందుకంటే కర్కాటకం బాగా నలిగిపోయిన రాశి అండి. అష్టమంలో కుజశనుల సంచారం, అష్టమంలో రవి శని కుజుల సంచారం చాలా పీడించేస్తున్నారు. అష్టమంలో శని నానాకార్య విరోధస్య వ్యాధిపీడ ధనక్షయం, డబ్బు పోయేది అది కూడా జబ్బుల రూపేణా పోతుంది వైద్యానికి, అంత వాడు చేస్తారు. అలాగే అపమృత్యుర్ భయ ప్రాప్తి అన్నాడు.
ఇంక ఏమైపోతుందో అన్న సిచ్యువేషన్కి వెళ్ళిపోయి బయటికి తీసుకొస్తాడు. ఆయనకి అదో రకమైన ఆనందం, అంటే కర్మ ఫలితం అది. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి గురుబలం రావడం అంటే అది నిజంగా ఊపిరి పోసినట్టు. అందులో భాగ్యస్థానంలో రాహు ఉన్నప్పుడు అసలు ఏమి చేయనివ్వడు. కర్కాటక రాశి వాళ్ళు మీరు చూడండి, గత సంవత్సరంగా ఓ పూజ ఉండదు, పునస్కారం ఉండదు, ఏమి చేయడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. అయితే బద్ధకం, లేకపోతే వాయిదా వేసుకోవడం, వీటితోనే పోతుంది. ఇప్పుడు గురుడు రావడం ఎంత మంచిదంటే వాళ్ళు గత సంవత్సరంన్నరగా చేస్తున్న దైవ ఉపాసన బలమంతా ఒకేసారి వస్తుంది. నెత్తి మీద పాలు పోస్తున్నారు అయితే గురువు గారు. యశోవృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నారు. అద్భుతం. అసలు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళదే హవా అన్నారు. అందులో నా అష్టమశని ఉన్నా కూడా అదే అడగబోతున్నాను. యశోవృద్ధి అంటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఎక్కడ తలకాయ ఉంచుకుని వీళ్ళు అవమానింపబడ్డారో అదే స్థానంలో తలకాయ ఎగరేసి నుంచునే పరిస్థితులుగా ఆయన తీసుకెళ్తారు. చాలా గొప్ప స్థితి. లాభస్థానం ఏ గ్రహానికైనా అంత మంచి ఫలితం ఇస్తుంది. అందులో ప్రత్యేకించి గురుడికి ఇంకా మంచిది. అలాగే దేవతా ఉపాసన. గత కొద్ది కాలంగా నేను ఏం పూజ చేసినా నాకేం ఫలితం లేదు, ఎన్ని పూజలు చేసినా ఎన్ని హోమాలు చేసినా నాకు అసలు ఏమి ఇది లేదని అనుకుంటారే, వాళ్ళందరికీ ఆ దైవ బలం ఇప్పుడు వస్తుంది. వాళ్ళు చేసిన చిన్న దానానికి కూడా ఇప్పుడు పెద్ద ఫలితం అనుభవించేటువంటి రోజు. కాబట్టి కర్కాటక రాశికి ఇది చాలా అదృష్టవంతమైనటువంటి కాలం. అంతేకాక లాభము అంటే పేరులోనే ఉంది. అది ధన లాభము, ఆర్థిక లాభము, కుటుంబ లాభము, విద్యా లాభము, ఆరోగ్య లాభము, ఐశ్వర్య లాభము, ఉద్యోగ లాభం, ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని లాభాలు వాళ్ళకి వస్తాయి. కాబట్టి అసలు చాలా అద్భుతమైనటువంటి స్థానం అది. ఆ పేరులోనే లాభం ఉంది. దశమంలో గురుడు ఉన్నప్పుడు ఉద్యోగ నాశనాన్ని చేస్తారు. ఈ లాభస్థానంలోకి రాగానే ఉద్యోగం ఇస్తారు. అలాగే ఎవరైనా వేరే దేశాల్లో చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఇటువంటి వాళ్ళకి అవకాశం వస్తుంది. అలాగే ప్రత్యేకించి ఈ అన్నదమ్ముల రిలేషన్ లో పెద్ద అన్నగారికి ఏదైనా స్థితి బాగా లేకపోయినా, సెటిల్మెంట్ లేకపోయినా, తమ్ముడిది కర్కాటక రాశి అయితే అతని వల్ల అన్నగారు బాగుపడేటువంటి కాలం ఇది. సో అది ఇంట్లో వాళ్ళకి కూడా అది మంచి. ఎందుకంటే గురుడి దృష్టి తృతీయ స్థానం మీద కూడా ఉంటుంది. అన్నదమ్ములందరూ కూడా అభివృద్ధిలో ఉంటారు. ఇలా వారసత్వ ఆస్తి అనుభవించాలన్నా, భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు, ఇల్లు అమ్ముడవ్వాలి, కొత్త స్థలం కొనుక్కోవాలి, లేదా స్థలం అమ్ముడైపోవాలి, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. అంతేకాక గురువు దృష్టి ఉంటుంది ఈ రాశికి ప్రత్యేకించి పంచమం మీద. పంచమం అంటే పూర్వపుణ్యానికి సంబంధించి, అంటే గతం నుండి తవ్వుకుంటూ వస్తారు. వీడు ఏం పుణ్యం చేశాడు, వీడికి మనం ఏం సాయం చేయగలం, అలా తవ్వుకుంటూ వచ్చేసి ఆ పుణ్యం అంతా కూడా ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నా, ఒక వాహనం కొనుక్కోవాలి అనుకున్నా, లేదా బంగారాన్ని కొనుక్కోవాలి అనుకున్నా, లేదా అసలు మాకు శుభ కార్యక్రమాలు జరగట్లేదు అనుకున్నా, వాళ్ళు ఈ సంవత్సరంలో ప్రయత్నం చేస్తే అన్ని అయిపోతాయి. అద్భుతం. మరీ ముఖ్యంగా గురుడు సంతాన కారకుడు. పంచమ స్థానం మీద దృష్టి ఉన్నప్పుడు సంతానం కలుగుతుంది. చాలా సంతానానికి సమస్యలు ఉన్నా కూడా. అద్భుతం అండి. అయితే మేషరాశికి ఎలా అయితే చెప్పారో దానికంటే మించి సువర్ణమూర్తిగా రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు గురువు గారు. కాబట్టి డెఫినెట్ గా చాలా బ్యూటిఫుల్ గా వెల్కమ్ చేయాలి. ఒక బ్యూటిఫుల్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు కర్కాటక రాశి వారికి. అద్భుతమైనటువంటి సంవత్సరం అయినప్పటికీ గురువు ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. ఎప్పుడు మనకి గురువు మన సైడ్ ఎంత ఫేవర్ గా ఉన్నా మనం ఒబీడియంట్ గా ఉంటే ఆయన యొక్క దృష్టి మన మీద చాలా బాగుంటుంది. కరెక్ట్. దాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. రైట్. అద్భుతంగా వివరించారండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం.